వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సర్పంచ్ ఎన్నికలకు ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలయ్యింది. దీనికి తోడు చాలా మంది కోర్టులో కేసు వేయడం అనేది జరిగింది. ఎందుకు కోర్టులో కేసు వేశారంటే 42% రిజర్వేషన్ చట్టపరంగా ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి గతంలో చెప్పారు. అలాగే 2 సంవత్సరాలు వాయిదా పడడానికి ముఖ్యంగా రీజన్ ఏంటంటే మేము కులగణన చేపడుతున్నాము. సో బీసీలకి చట్టబద్ధత కల్పించిన తర్వాతనే మేము స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి గతంలో పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పడం అనేది జరిగింది. దానికోసం బీసీ నాయకులంతా వెయిట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు తీరా చూస్తే నిన్న బీఆర్ఎస్ వాళ్ళు ఒక లెక్క చెప్పారు. ఏంటంటే కేవలం 17% మాత్రమే బీసీలకి అఫీషియల్ గా ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి డాటా. మరి అట్లాంటిది ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తుండే, ఇంకొక 3 నెలలు వెయిట్ చేస్తుండే, సంవత్సరం 2 సంవత్సరాలు వెయిట్ చేయండి లేంది, ఇంకో 2-3 నెలలు వెయిట్ చేయడంలో తప్పేముంది. సో మార్చి వరకైనా సరే మేము వెయిట్ చేస్తుంటాం కదా, మాకు చట్టబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కావాల్సిందే అని చెప్పేసి కోర్టులో కేసులు వేస్తున్నారు. మరి ఇక్కడ కోర్టు జోక్యం చేసుకుంటే గతంలో కూడా మనకి 9వ తేదీ నాడు సాయంత్రం 4 గంటలకు బ్రేక్ పడ్డది. 9వ తారీఖు నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలయ్యింది. కొన్ని చోట్ల నామినేషన్లు కూడా వేయడం అనేది జరిగింది. సో ఇదే విధంగా ఈ రోజు నుంచి మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకి ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలుగానుంది. సో ఈ రోజు మరి సాయంత్రం వరకు కోర్టు ఏమైనా బ్రేక్ వేస్తుందా, ఈ రోజు కనుక కోర్టు బ్రేక్ వేయకపోతే సర్పంచ్ ఎన్నికలు సజావుగా సాగుతుందా, దీనిపైన చాలా మంది బీసీ నేతలంతా ఏకంగా సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాం, కాకపోతే బీసీలకు న్యాయం జరగాలన్నట్టు కూడా వాళ్ళు వాదోపవాదాలు వినిపిస్తున్నారు. నిన్న బీసీ సంఘం నేతలు గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమం కూడా చేపట్టడం అనేది జరిగింది. మరి గతంలో కూడా రెడ్డి జాగృతి నుంచి కోర్టులో కేసు వేయడం, తర్వాత హైకోర్టు సంచలన తీర్పు స్టే విధించడం అనేది జరిగింది. దాదాపు 4 వారాలు 26వ తేదీ నిన్న కోర్టులో విచారించాల్సిన సంబంధించి అంటే గతంలో 42%కి సంబంధించి కూడా విచారణ చేపట్టారు. మరి ఇప్పుడు భారీగా కోర్టులో కేసులు ఫైల్ అవ్వడం తోటి మరి సర్పంచ్ ఎన్నికలు కూడా ఆగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ప్రభుత్వం దీనికి ముందరికి తీసుకెళ్తుందా అనేది. ఒకవేళ ఇప్పుడు కనుక బ్రేక్ ఇస్తే మాత్రం డెఫినెట్ గా అది కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ గెలిచినప్పుడు ఎంత అయితే మైలేజ్ వచ్చిందో, ఒకవేళ బ్రేక్ ఇస్తే మాత్రం డెఫినెట్ గా అంతే మైలేజ్ పోయే అవకాశం ఉంది. మరి ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.